ఇప్పుడు చూడండి, ఉదాహరణకు చెప్తాను. సెల్ ఫోన్ లేనోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే ఎవ్వరు చెయ్యెత్తరు, నాకు తెలుసు. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవ్వరూ చెయ్యెత్తరు. ఎందుకంటే శరీరంలో ఒక భాగం అయిపోయింది అది. చేతులు లేని వాళ్ళు ఉన్నారా అంటే కనబడతారు, కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారా అంటే కనబడతారు, కళ్ళు లేనివాళ్ళు ఉన్నారా అంటే కనబడతారు. కానీ సెల్ ఫోన్ లేనివాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఎవడు కనబడాడు. ఎందుకంటే గుండె ఎంత ప్రాముఖ్యమో సెల్ ఫోన్ అంత ప్రాముఖ్యమైపోయింది. కొంతమంది చూడండి, వాళ్ళకి ఎంత బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉన్నప్పటికీ 5-6 నిమిషాలకు ఒకసారి సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారండి. ఎందుకు? ఏ ఫోన్ కాల్ రాకపోయినప్పటికీ ఆన్ చేసుకుంటారు, ఏదైనా కాల్స్ వచ్చాయా అని పరిశీలించుకుంటారు, అక్కడ పెట్టేసుకుంటారు. నేను అంటాను, ఒక కనెక్షన్, ఒక వ్యక్తితో నీకున్న సంబంధాన్ని అన్నిసార్లు పరిశీలించుకుంటున్నావే, మరి నీ ప్రాణప్రియుడైన యేసయ్యతో నీకున్న సంబంధాన్ని ఎన్నిసార్లు పరిశీలించుకుంటున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు రిక్తుడిగా దిగివచ్చి, నీ కొరకు గాయపరచబడి, ఆఖరి రక్తపు బొట్టు వరకు సిలువలో చిందించి, నిన్ను ఆయన శరీరముగా మార్చుకొని, నిన్ను తన ప్రియురాలుగా మార్చుకొనిన ఆ దేవునితో నీకున్న సహవాస, ఆ సంబంధాన్ని ఎంతవరకు పరిశీలనగా, పరీక్షగా వీక్షిస్తున్నావు? లేదు. ఆదివారం వస్తే